ఈ పరిస్థితి జరిగిందని హ్యావ్ యూ ఎవర్ థాట్ ఇన్ యువర్ లైఫ్ దట్ వై దిస్ సిచ్యువేషన్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు జరిగింది, ఎందుకు నేను ఈ క్రైసిస్ కూడా ప్రయాణం చేస్తున్నానని ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకుంటారు. ఎవరో తెలుసా? నిజంగా దైవ తపన కలిగిన వారు కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటారు. ఏ తపన లేని వారు అరే ఇది విధి అని అనుకొని ఉండిపోతారు. ప్రశ్నించి ప్రభు చేతిలోకి వెళ్ళిపో. ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోయి దేవుడెవరో దైవం ఎవరో ఈ లోకమేంటో ఏదో విధి, దేవుడు ఏదో విధి రాశాడని చెప్పుకొని అలా వెళ్ళిపోవడం కాదు. ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయమైన స్పృహలో ఉన్నవారు కొన్నిసార్లు ప్రశ్నిస్తారు. ప్రశ్నించిన వెంటనే ప్రభు చేతిలో, దేవా నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి దాన్ని నేను ప్రశ్నించడానికి నీకు ఇష్టమైన పాత్రగా నీ చేతిలో మలచుకో అని ఆయన చేతిలో వాలిపోతారు. దేవునికి స్తోత్రం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు తెలుసా? ఇర్మియా, నా చేతిలో వారు చిగటు మన్నగా ఉన్నారు. వారి పాపములను బట్టి, వారి శాపములను బట్టి, నాకు దూరం అవుతున్న పరిస్థితులను బట్టి, వ్యతిరేకతలను బట్టి, వారు ఇతర దేవతల వైపు తిరగటమును బట్టి వారేమయ్యారు? ఇరిగిపోయారు. కానీ స్టిల్ దే ఆర్ ఇన్ మై హ్యాండ్. వారు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ అ కంపాషనేటెడ్ గాడ్. మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? మన దేవుడు కనికర సంపన్నుడు. దేవునికి స్తోత్రం. నిన్ను అలా విడిచిపెట్టేవాడు కాదు. హీ విల్ నెవర్ లీవ్ యూ ఇన్ టు బ్రోకెన్ పీసెస్. నీవు విరగొట్టబడిన పాత్రగానే దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా, విడిచిపెట్టడు. హీ విల్ కలెక్ట్ ఆల్. అన్నిటిని ఆయన మరలా సమకూరుస్తాడు. ఏం చేస్తాడు అట్లా సమకూర్చి? ఆ పాటర్ చేతిలో ఈ పరిస్థితి జరిగిందని హ్యావ్ యూ ఎవర్ థాట్ ఇన్ యువర్